హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింధు. వరలక్ష్మి వ్రతం అంటే చాలు మన ఆడవాళ్ళ కిచెన్లోనే సరిపోతుందండి. అలాంటప్పుడు ఇంట్లో పిల్లలు, హస్బెండ్ కొంచెం ఇలా డెకరేషన్ విషయంలో హెల్ప్ చేస్తే మనం పీస్ఫుల్గా తర్వాత పూజ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడైతే మా పాప, మా హస్బెండ్ బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేస్తున్నారు. ఈ బ్యాక్ డ్రాప్ మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నామండి లాస్ట్ ఇయర్ బ్యాక్ డ్రాప్ కోలంది యూజ్ చేసామండి. ఈ ఇయర్ మళ్ళీ అదే అయితే రొటీన్ అయిపోతుందని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని వైట్ థీమ్లోకి వెళ్ళిపోయాం ఈ ఇయర్. ఆ వైట్ కలర్ బ్యాక్ డ్రాప్ కూడా ఆన్లైన్లోనే తెప్పించామండి. ఆ ఎల్లో అండ్ వైట్ అండ్ పింక్ గార్లాండ్స్ మేము హైదరాబాద్లో షాప్ చేసామండి. ఇలా ఆర్టిఫిషియల్ అయితే నాకు బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కదా. మేము కొన్ని డిఫరెంట్ సైజెస్ తీసుకొచ్చామండి. ఒక ఆర్డర్లో వచ్చేలాగా పాపను మా హస్బెండ్ సెట్ చేస్తున్నారు. వాటిని సైజ్ ప్రకారం హ్యాంగ్ చేశారు. ఆ బ్యాక్ డ్రాప్ స్టాండ్ కనిపించకుండా క్లాత్తో కవర్ చేస్తున్నారు. ఇలా పైన గార్లాండ్స్ హ్యాంగ్ చేశాక మధ్యలో ప్లెయిన్గా ఉందని పాప లోటస్కి ఒక గంట హ్యాంగ్ అవి పెట్టిందండి పాప. అవి కూడా మేము హైదరాబాద్లో షాప్ చేసాము. మా దగ్గర అమ్మవారి ఐడల్ రెడీగా ఉందండి. మేము దానికి ఎవ్రీ ఇయర్ పూజ చేస్తాము. బ్యాక్ డ్రాప్ అయితే ఇలా సింపుల్గా రెడీ చేస్తారండి పాప వాళ్ళు. ఫైనల్గా వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. ఈ గోల్డ్ కలర్ క్లాత్ని కింద వేస్తున్నారు. ఒక క్లాత్ వేశారు. ఇది సరిపోదు అనిపించింది వాళ్ళకి, ఎందుకంటే అమ్మవారిని పెట్టాలి, ఇంకా ఫ్రూట్స్, బ్యాంగిల్స్, స్వీట్స్, అమ్మవారికి పెట్టే చీర, తర్వాత నైవేద్యాలు 9 రకాలు ఇవన్నీ పెట్టాలి కదండి. సో ఒక క్లాత్ అయితే సరిపోదని వాళ్ళు మేము అమ్మవారిని ఎలా పెట్టుకున్నాము, ఎలా రెడీ చేసుకున్నాము, ఎన్ని రకాల నైవేద్యాలు చేసుకున్నాం, ఎలా పూజ చేసుకున్నాం, మేము ఎలా రెడీ అయ్యాం అనేది మొత్తం నెక్స్ట్ వీడియోస్లో మీకు పెడతానండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.